గుడ్ మార్నింగ్ అండి. కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఏముంటుందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో రక్షణ మరియు భద్రత సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో రక్షణ మరియు భద్రత అనే టాపిక్ కింద మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా, ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఏరియా ఏందయ్య అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఐఎన్ఎస్ విక్రాంత్ ఏంటి, ఇక్కడ ఏం చెప్తుందయ్యా అంటే ఇది ఇక్కడ ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నావెల్ షిప్ అని చెప్తాం. ఇండియన్ నావెల్ షిప్. విక్రాంత్ అంటే ఏంటంటే ధైర్యవంతుడు, కరేజియస్ అని చెప్పేసి పేర్కొంటాం. ధైర్యవంతుడు మరియు కరేజియస్, ధైర్యంతో కూడినవాడు అని చెప్పేసి. ఇది ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటి దేశీయంగా స్వదేశీయంగా బిల్ట్ ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పి ఇండిజినియస్లీ అండ్ బిల్ట్ ఎయిర్క్రాఫ్ట్ కెరియర్ అని చెప్పేసి పేర్కొంటాం. అంటే భారతదేశము స్వయంగా రూపకల్పన చేసి నిర్మించినటువంటి మొట్టమొదటి ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌక. విన్నారా? విమాన వాహక నౌక మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. విన్నారా? ఒకటి విక్రాంత్ అంటే మీనింగ్ ఏంటి? ధైర్యవంతుడు. ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నావెల్ షిప్ అని చెప్తాము. దీన్ని స్వదేశీయంగా దీన్ని డెవలప్ చేసుకున్నాము. ఓకే, ఇక తర్వాత వచ్చేసి ఇది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక. ఇందాక చెప్పుకున్నట్టు భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక మోస్ట్ ఇంపార్టెంట్. దీని రూపకల్పన డిజైన్ చేసింది ఎవరయ్యా అంటే డిఫెన్స్ రంగంలో ఉన్నటువంటి ఒక శాఖ, ఒక వింగ్ అని చెప్తాము. ఆ వింగ్ ఏంటంటే వార్షిప్ డిజైన్ బ్యూరో అని చెప్తాము. విన్నారా? దీన్ని నిర్మించింది ఎవరయ్యా అంటే కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్, కేరళ. కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్. దీనికి డిజైన్ ఇచ్చింది మాత్రము వార్షిప్ డిజైన్ బ్యూరో వాళ్ళు. ఇది డిఫెన్స్ రంగంలో ఒక వింగ్, ఒక శాఖ, ఒక డిపార్ట్మెంట్ అని పిలుస్తాం, బ్యూరో. ఇక దీన్ని నిర్మించింది ఎవరయ్యా అంటే కేరళలోని కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని బిల్ట్ అండ్ కన్స్ట్రక్టెడ్ అని చెప్తాం. దాన్ని సిఎస్ఎల్ అని చెప్పేసి పేర్కొంటాం. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పటి వరకు మనకు ఈ స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసి నిర్మించుకున్నటువంటి ఈ యొక్క విమాన వాహక నౌకలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం గల దేశాలు ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయంటే 6 దేశాలు మాత్రమే ఉన్నాయి. 6 దేశాలు మాత్రమే ఉన్నవి. 7వ దేశం ఏదయ్యా అంటే భారతదేశం. ఇప్పటి వరకు స్వదేశంగా విమాన వాహక నౌకలు ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉన్న దేశాలు ప్రపంచంలో ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నవి. భారతదేశంతో కలుపుకొని 7 దేశాలు అని చెప్పేసి పేర్కొంటాం. కాబట్టి ఇప్పటి వరకు కేవలము 6 ఇతర దేశాలు మాత్రమే స్వదేశీ విమాన వాహక నౌకలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. బాగా గుర్తుంచుకోవాలా. అవి ఏ దేశాలయ్యా అంటే విన్నారా? ఒకటి అమెరికాలో ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది కదా, అలాగే అమెరికాలో ఏముందంటే యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫీల్డ్ క్లాస్ అనే ఒక విమాన వాహక నౌక. 2 బ్రిటన్లో ఉన్నటువంటి క్వీన్ ఎలిజబెత్ క్లాస్. తర్వాత ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి చార్లెస్ డి గలే. రష్యాలో అడ్మిరల్ కుజ్నెస్నోవ్. తర్వాత ఇటలీలో కావోర్ అనే విమాన వాహక నౌక. చైనాలో పూజియన్. ఇక్కడ ఒక అంశం గుర్తించాలి. మనము ఈ యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ తయారు చేయడము ప్రారంభించిన తర్వాత, ప్రారంభంగా అంటే ముందు చైనా దగ్గర ఈ విమాన నౌక లేవు. బాగా గుర్తుంచుకోవాలా. విన్నారా? మనము ఐఎన్ఎస్ విక్రాంత్ 2009లో స్టార్ట్ చేస్తే అప్పటికి చైనా దగ్గర విమాన వాహక నౌకలు లేవు. కానీ
మనము 2009లో స్టార్ట్ చేసి విన్నారా 2022 సెప్టెంబర్ 2వ తారీఖు నాడు దాని కమిషన్ అంటే ప్రారంభించే నాటికి చైనా ఏం చేసిందంటే 2 విమాన నౌకలను ఆల్రెడీ డెవలప్ చేసింది. ఒకటి ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. అంటే చైనా వాళ్ళు ఆలోచన విధానం ఒకసారి ఆలోచించండి మీరు. మనం ఐఎన్ఎస్ విక్రాంత్ తయారు చేయడం ప్రారంభించిన నాటికి చైనాలో విమాన వాహక నౌకలు లేవు. మనము ఐఎన్ఎస్ విక్రాంత్ పూర్తిగా కమిషన్ వచ్చే లోపు వీళ్ళు ఏం చేసినారు, 2 విమాన నౌకలు పూర్తిగా చేసుకున్నారు. ప్లస్ ఒకటి ఇప్పుడు రన్నింగ్లో ఉంది, అంటే కన్స్ట్రక్షన్లో ఉంది అని చెప్తాం. ఇక్కడ చైనా యొక్క ఆలోచన విధానం ఆలోచించండి. ఇక 7వ దేశం ఏదయ్యంటే మన దేశం. 7వ దేశము మన దేశము ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పేసి పేర్కొంటాం. అతిపెద్ద విమాన వాహక నౌక విన్నారా. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రారంభించడంతో భారత్ 2 కార్యాచరణ విమాన వాహక నౌకలు కలిగి ఉంటుంది విన్నారా. సార్ మీరు మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసి దాన్ని నిర్మించినారన్నారు కదా, మరి 2 ఎక్కడివి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అయితే ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ కంటే ముందు విన్నారా భారతదేశంలో ఏమున్నది అంటే ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఉన్నది. ఏంటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య అంటే ఇది రష్యా బేస్డ్ విమాన వాహక నౌక. వీళ్ళు 1987లో ఏర్పాటు చేసుకొని 1997లో దీన్ని డీకమిషన్ చేసినారు, అంటే డిస్మాంటిల్ చేసినారు. దాన్ని ఏం చేసినారంటే మళ్ళీ రీడిజైన్ చేసి మనము భారతదేశానికి అమ్మినారు. తర్వాత మనం కొనుక్కున్నాం. ఎక్కడి నుంచి? రష్యా నుంచి కొనుక్కున్నాం. కాబట్టి ఏం చెప్తాము, మనకు 2వది ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్తాము. ఇది వచ్చేసి ఐఎన్ఎస్ విక్రమాదిత్య అని చెప్పేసి పేర్కొంటాం. బాగా గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం భారతదేశం దగ్గర ఎన్ని విమాన నౌకలు ఉన్నాయంటే 2. ఒకటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య, 2 ఐఎన్ఎస్ విక్రాంత్. సార్ మీరు మొదటి ఇదే అని చెప్పారు కదా అంటే ఇది రష్యా బేస్డ్ రష్యా ఆధారిత విమాన నౌక. వాళ్ళు వాడి దాన్ని మళ్ళీ రీసేల్ చేసినారు. ఎవరికి? భారతదేశానికి రీసేల్ చేసినారు. అది మనం కొనుక్కున్నాం, దాన్ని డిజైన్ చేసుకొని మనం ఏర్పాటు చేసుకున్నాం. 2013 నుంచి ఇది ప్రారంభమైంది. వాళ్ళు ఏం చేసినారు, 1987లో ప్రారంభించి 97లో డీకమిషన్ చేసినారు. ఆ తర్వాత మనం దీన్ని వాడినామని చెప్తాం. ఇక్కడ విన్నారా, దీనికే ఎక్కువ ఖర్చు పెడుతూ పోతున్నాం మనం విన్నారా. అందులో భాగంగా ఏం చేసినామంటే మనము ఇక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ను మళ్ళీ మనము మన దేశ పరిజ్ఞానంతో స్వతహాగా మనం దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అని చెప్తాం ఇక్కడ. సో ప్రస్తుతం ఏంటంటే మనకు 2 విమాన వాహక నౌకలు కలిగి ఉన్నాము. మొట్టమొదటిది ఐఎన్ఎస్ విక్రమాదిత్య, 2 ఐఎన్ఎస్ విక్రాంత్. ఓకే. ఇక తర్వాత వచ్చేసి మనకు ఐఎన్ఎస్ విక్రాంత్కు వాడినటువంటి డిజైన్ ఏంటి అసలుకు విన్నారంటే ఇదేం చెప్తుందంటే స్టోబార్ అనేటువంటి డిజైన్ వాడినారు. స్టోబార్ ఇది ఆధునిక విమాన వాహనకు రూపొందించే పద్ధతుల్లో ఒకటి అని చెప్తాం. సార్ ఇది ఏం అవసరం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే దీని అబ్రివేషన్ అడుగుతాడు. ఏంటిది? షార్ట్ టేక్ ఆఫ్ బట్ అరెస్టెడ్ రికవరీ అని చెప్పేసి దాని అబ్రివేషన్ అడగడానికి వీలుంటుంది. ఇక తర్వాత విమానం మామూలుగా ఏం చేస్తుందంటే క్యాటాఫుల్ట్ ఆధారంతో ఎగురుతుంది. కానీ ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే కాటాఫుల్ట్తో సహాయంతో కాకుండా ఐఎన్ఎస్ విక్రాంత్ ఏం చేస్తుందంటే సొంత శక్తిని ఉపయోగించి టేకాఫ్ అవుతుంది. కాబట్టి ఐఎన్ఎస్ విక్రాంత్లో ఏం చేసినారు అంటే 2 రకాల డిజైన్లు. ఒకటి స్టాబార్ ప్లస్ ఇంకేంటిది కాటోబార్. వీటి యొక్క అబ్రివేషన్స్ అడుగుతాడు మనకి ఎగ్జామినేషన్లో. మనం అనుకున్నాం కదా భారతదేశం రూపకల్పన చేసుకొని భారతదేశం నిర్మించుకున్నది. రూపకల్పన ఏంటంటే ఈ డిజైన్లు వాడడం జరిగింది. ఇవి ఏంటంటే విమాన నౌకలు తయారు చేసేందుకు ఆధునిక పద్ధతులు ఉపయోగించే ఒక పద్ధతి అని చెప్పేసి పేర్కొంటాం. ఇది ఇంపార్టెంట్. అడిగితే ఇక్కడ అబ్రివేషన్స్ అడుగుతాడు. ఓకే, అది. ఇక తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్కు కావలసిన స్టీల్ ఉంటుంది కదా, స్టీల్ వాడతారనమాట. ఈ స్టీల్ ఏంటంటే మనకి ఇక్కడ ఏం చెప్తుంది అంటే సేల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు సేల్ వాళ్ళు అక్కడి నుంచి తీసుకున్నాము.
ఈ తర్వాత డిఆర్డిఓ వాళ్ళ యొక్క సహకారం కూడా ఉంది మనకు. ఈ సేల్ అంటే ఏంటిది? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అది వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాం మనము. ఇది 24 జనవరి 1973లో ఎస్టాబ్లిష్ చేసినారు. హెడ్ క్వార్టర్ వచ్చి న్యూఢిల్లీలో ఉంటుంది. ఇది ఒక మహారత్న కంపెనీ, ఎకానమీలో వస్తుంది. విన్నారు ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ అయితే మహారత్న, మినీరత్న, రత్న ఇస్తారని చెప్పేసి. ఇది ఇండియన్ గవర్నమెంట్ కంపెనీ అని చెప్తాం. సింపుల్ క్వశ్చన్, సేల్ ఈజ్ ఏ ఇండియన్ గవర్నమెంట్ కంపెనీ, ఇది కూడా క్వశ్చన్ అడగొచ్చు. తర్వాత దీని డైరెక్టర్ ఎవరంటే శ్రీ అరవింద్ కుమార్ సింగ్ అని చెప్పేసి పేర్కొంటాం. ఇది సేల్కి సంబంధించినటువంటి సమాచారం వచ్చింది కాబట్టి మనం దీని గురించి బ్రీఫ్గా చెప్పుకుంటున్నాం. ఇక తర్వాత నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఏంటయ్యా అంటే డిఆర్డిఓ. మనకు అందరికీ తెలిసిందే, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ. ఇది 1958లో ఏర్పాటు చేసినారని చెప్తాం. ఇక్కడ 1958లో దీన్ని ఏర్పాటు చేసినారు. విన్నారా? ఇక తర్వాత ఈ యొక్క ఏదైతే ఐఎన్ఎస్ విక్రాంత్ ఉందో మనకు, విన్నారా, ఐఎన్ఎస్ విక్రాంత్ ఉందో దీని యొక్క ట్రావెల్ ఏంటి, ఏ విధంగా జరిగింది, దీని యొక్క ప్రయాణం ఏంటి, విన్నారా, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు మనం కమిషన్ చేసుకున్నాము అనేది చూద్దాం ఒకసారి మనం. విన్నారా? ఇక్కడ ఏం చెప్తుందంటే టైం ట్రావెల్ ఆఫ్ ఐఎన్ఎస్ విక్రాంత్. విన్నారా? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఏరియాలో క్వశ్చన్ అడిగితే అడగడానికి వీలుంటుంది అని చెప్తాం. ఈ ఏరియాలో క్వశ్చన్ రావడానికి వీలుంటుంది. ఏం చెప్తుందంటే 28 ఫిబ్రవరి 2009లో ఈ ఐఎన్ఎస్ విక్రాంత్కి సంబంధించింది మొట్టమొదటిసారిగా ఫౌండేషన్ అని చెప్తాం. ఏం ఫౌండేషన్ అంటే కీల్ ఆఫ్ ద షిప్ లేడ్. కీల్ అంటే ఏంటంటే ఒక అడుగు భాగం అని చెప్తాము. షిప్ యొక్క అడుగు భాగము అంటే ఏదైనా డెవలప్ చేయాలంటే మొట్టమొదటి అడుగు భాగం నుంచి షిప్ మనం డెవలప్ చేస్తుంటాం. కాబట్టి ఏం చెప్తుంది అయ్యా అంటే ఇక్కడ మనకు ముఖ్యంగా వచ్చేసి ఇది షిప్ యొక్క అడుగు భాగానికి బేస్ అయితే ఉంటుందో దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేసినారయ్య అంటే 28 ఫిబ్రవరి 2009లో స్టార్ట్ చేసినారు. అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ ఎప్పుడు ప్రారంభించినారు? 2009లో ప్రారంభించినారు. ఇక 12 ఆగస్టు 2013లో షిప్ లాంచ్డ్ ఫస్ట్ టైం ఇన్ ద వాటర్. మొట్టమొదటిసారిగా షిప్పును నీటిలోకి వదిలినారు. ట్రయల్గా నీటిలోకి వదిలినారు. ఎప్పుడు? 2013లో. తర్వాత 15 నవంబర్ 2020లో బేసిన్ ట్రయల్స్ కంప్లీటెడ్. అంటే బేసిక్ ట్రయల్ అంటే ప్రాథమికంగా మనం ప్రయత్నించడం. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది 2022 నవంబర్లో స్టార్ట్ అయింది. తర్వాత 28 జూలై 2022లో సీ ట్రయల్స్ కంప్లీటెడ్. సముద్రంలో మనకు ట్రయల్స్ కంప్లీట్ చేసి ఎన్ని దశల్లో? 5 దశలలో. విన్నారా? 5 దశలలో దీన్ని ఏం చేసినారంటే టెస్ట్ చేసినారు. సీ ట్రయల్స్ కంప్లీటెడ్ విత్ 5 ఫేసెస్. ఎప్పుడు ఇది? 22 జూలై 28. తర్వాత ఇక్కడ అదే జూలై 22 7th మంత్లోనే డెలివరీ యాక్సెప్టెన్స్ బై నేవీ. నావికా దళం అయితే ఉంటుందో వాళ్లకు డెలివరీ చేసి వాళ్ళ యాక్సెప్టెన్స్ చేయడం జరిగింది. పూర్తిగా ఇది కంప్లీట్ అయిపోయింది. డిజైన్ నిర్మాణం పూర్తిగా అయిపోయిన తర్వాత నావల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆమోదం చేసుకొని వాళ్ళకు డెలివరీ ఇవ్వడం జరిగింది, వాళ్ళకి అందించడం జరిగింది. మరి ఏం జరిగింది ఇక్కడ? 2 సెప్టెంబర్ 2022లో కమిషనింగ్ యాజ్ ఐఎన్ఎస్ విక్రాంత్. దీన్ని మన ప్రధానమంత్రి 2022 సెప్టెంబర్ 2వ తేదీన ఈ యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ను ప్రారంభించడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ఇది మోస్ట్ ఇంపార్టెంట్, తర్వాత ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 3 అంశాలు మీరు బాగా గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి వీలుంటుంది అని చెప్తాం ఇక్కడ. ఓకే, ఈ తేదీలు మొత్తం గుర్తుపెట్టుకుంటే మంచిది, లేదంటే ఈ 3 ఫ్యాక్టర్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ ఐఎన్ఎస్ విక్రాంత్కి సంబంధించినటువంటి వివరాలు ఏమున్నదంటే దీని యొక్క లెంత్ ఎంత ఉంది? దీని యొక్క లెంత్ అంటే 262.5 మీటర్లు. తర్వాత హైట్ వచ్చేసి 61.6 హైట్. తర్వాత ఫ్లైట్ డెక్ ఏరియా, డెక్ అని చెప్తాం కదా మొత్తం బాడీ అంతా, అది వచ్చేసి 12,500 చదరపు కిలోమీటర్లు. తర్వాత ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క వెడ్త్ ఎంత? 61.6. తర్వాత ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క మొత్తం బరువు ఎంత? విన్నారా? వెయిట్ ఎంత? మొత్తం బరువు ఎంత అంటే 42,800 టన్నులు. 42,800 టన్నులు. తర్వాత దీని మొత్తం ఎంత ఖర్చు అయింది అంటే 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది.
ఐఎన్ఎస్ విక్రాంత్ను పూర్తిగా నేవీ వాళ్ళకి ఇచ్చే వరకు మన సెప్టెంబర్ 2వ తారీఖు ప్రారంభించే నాటికి 20,000 crores ఖర్చు అయ్యిందని చెప్పేసి పేర్కొనవచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీన్ని క్రూ భాగం అని చెప్తాం, అంటే బాక్స్ లాంటిది. మొత్తం 1600 క్రూ బాక్స్ ఉన్నది. దీంట్లో మొత్తం ఐఎన్ఎస్ విక్రాంత్ ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉన్నాయి అంటే 2300 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి మొత్తం, అంటే గదుల మాదిరి 2300 కంపార్ట్మెంట్స్. మ్యాక్సిమం స్పీడ్ ఏందయ్యి అంటే 28 knots. తర్వాత క్రూజింగ్ స్పీడ్ వచ్చి 18 knots. దీని యొక్క ఎండ్యూరెన్స్ అంటే ఏం చెప్తుందంటే 7500 నాటికల్ మైల్స్ దాకా ఇది వెళుతుంది అని చెప్పేసి ఐఎన్ఎస్ విక్రాంత్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని చెప్తాం ఇక్కడ. ఇక దీని కెపాసిటీ ఏంటి అయ్యా అంటే, ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క సామర్థ్యం ఏంటి అంటే, ఇది ఎన్ని రకాల ఎంత బరువు గల విమానాలను మోసుకెళ్తుంది, యుద్ధ విమానాలు మోసుకుపోతుంది అంటే దాదాపు 30కి పైగా యుద్ధ విమానాలను తీసుకుపోగలదు. 30కి పైగా యుద్ధ విమానాలను తీసుకుపోగలదు. అలాంటివి MiG-29, కామో లాంటివి యుద్ధ విమాన నౌకలు, MH-60R చాపర్స్ అంటే హెలికాప్టర్ లాంటివి. అదేవిధంగా ఇది దీని యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క కెపాసిటీ అని చెప్పేసి పేర్కొంటాం. ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క కెపాసిటీ అంటే సామర్థ్యం. తర్వాత దీని మీడియం రేంజ్ ఏంటి అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, అంటే ఉపరితలం నుంచి గాల్లోకి అని చెప్తాము. ఇది ఫుల్లీ ఫంక్షనల్ హాస్పిటల్ విత్ సిటీ స్కాన్. ఈ యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్లో ఏముంటుంది అంటే హాస్పిటల్ ఉడక ఉంటుంది, ఫుల్లీ ఫంక్షనింగ్ విత్ సిటీ స్కాన్. విన్నారా, ఈ యొక్క అవకాశంతో ఉన్నటువంటి ఒక హాస్పిటాలిటీ కూడా ఉంటుంది. ప్లస్ సిటీ స్కాన్ మిషను +2 ఆపరేషన్ థియేటర్స్ కూడా ఉన్నాయి. దీంట్లో మనకు 2 ఆపరేషన్ థియేటర్స్ కూడా ఐఎన్ఎస్ విక్రాంత్లో ఉన్నాయి అని చెప్పొచ్చు. ఇక తర్వాత వచ్చేసి ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క మోటో ఏంటి? ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క మోటో అంటే స్లోగన్ ఉంటుంది కదా, ప్రతిదానికి స్లోగన్ ఉంటుంది ఈ మధ్యకాలంలో. ఇక ఐఎన్ఎస్ విక్రాంత్ స్లోగన్ ఏంటంటే జయమే సం యుద్ధ స్పర్ధ. ఇది సంస్కృతంలో ఉన్నటువంటి ఒక పదం. దీని మీనింగ్ ఏంటంటే ఐ డిఫీట్ దోజ్ హు ఫైట్ అగెన్స్ట్ మీ. నాకు వ్యతిరేకంగా ఎవరైతే పోరాడతారో వాళ్ళని ఓడిస్తాను అని చెప్తున్నమాట దాని యొక్క మీనింగ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి ఏరియా. కాబట్టి ఏం చెప్తామంటే ఇది ఐఎన్ఎస్ అనేది మనకు ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఇందాక చెప్పుకున్నట్టు భారతదేశంలో అతిపెద్ద నౌకాదళ వాహక నౌక. ఇది ఏంటి మరి ఇంపార్టెన్స్ ఏంటయ్యా అంటే ఇటీవల కాలంలో హిందూ మహాసముద్రంలో చైనీస్ యొక్క ప్రభావము పెరుగుతుంది. చైనా యొక్క ప్రభావము హిందూ మహాసముద్రంలో పెరుగుతుంది. ఈ మధ్య చూసినాం మనము. ఫ్యూయల్ సప్లై కోసం అని చెప్పేసి శ్రీలంకలో ఉన్నటువంటి హంబర్తోట పోర్ట్ దగ్గరకు వచ్చేసి శ్రీలంకకు మేము సహాయం చేస్తే భారతదేశానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అని చెప్పేసి చైనా డైలాగ్స్. కాబట్టి హిందూ మహాసముద్రంలో చైనా యొక్క పెరుగుతున్న ప్రాబల్యాన్ని మనము దానికి కౌంటర్ అటాక్ ఇచ్చేందుకు ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి యుద్ధ విమాన నౌకలు మనకు బాగా ఉపయోగపడతామని చెప్పవచ్చు. కాబట్టి దీని ప్రభావం ఏంటంటే ఇటీవల శ్రీలంకలో హంబర్తోట పోర్టు వద్ద ఏర్పడ్డ అంశాలు చైనీస్కు కౌంటర్ అటాక్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు ఇక్కడ. ఓకే, అదేవిధంగా ఇక్కడ మరి ఏంటయ్యా అంటే గతంలో ఉన్నటువంటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య హిందూ మహాసముద్రంలో పశ్చిమ తీరానికి కాపలాగా ఉంది అని చెప్పొచ్చు. మనకు 2 కదా ఉన్నది, ఒకటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య, 2 ఐఎన్ఎస్ విక్రాంత్. కాబట్టి దీంట్లో ఐఎన్ఎస్ విక్రాంత్ ఏం చేస్తుందంటే హిందూ మహాసముద్రంలో ఇది పశ్చిమ సముద్ర తీరానికి కాపలగా ఉంది. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తుంది ఐఎన్ఎస్ విక్రాంత్ హిందూ మహాసముద్రంలో తూర్పు సముద్ర తీరానికి కాపలగా ఉంటుందని భావిస్తున్నారు. అది వెస్టర్న్ కోస్టల్ ఏరియాలో, ఇది వచ్చేసి ఈస్టర్న్ సీ కోస్టల్ ఏరియాలో కాపలాగా ఉంటుందని భావిస్తున్నారు అని చెప్పచ్చు. ఓకే, ఇది ఇటీవల ఐఎన్ఎస్ విక్రాంత్ సెప్టెంబర్ 2వ తేదీన భారత ప్రధానమంత్రి కమిషన్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ మీద మోస్ట్ ఇంపార్టెంట్ కంపల్సరీ ఎగ్జామ్లో అడుగుతాడు. దీని మీద
దీని కెపాసిటీ ఏంటి తెలుసుకోవాలా, దీన్ని ఎవరు బిల్డ్ చేసినారు, ఎవరు డిజైన్ చేసినారు, దీనికి కావాల్సిన స్టీల్ ఎక్కడి నుంచి వచ్చేసింది, విన్నారా, విక్రాంత్ అంటే మీనింగ్ ఏంటి, విన్నారా, ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఎగ్జామ్కి ఉపయోగపడే ముఖ్యమైన అంశాలు అని చెప్పేసి పేర్కొంటాం. కాబట్టి దీన్ని 1-2 సార్లు మీరు చదవండి, ఈజీగా మీకు అర్థమవుతుంది, ఇబ్బంది ఏమీ ఉండదు. దీని మీద కంపల్సరీ మనము ఎక్స్పెక్ట్ చేయవలసి క్వశ్చన్ మాత్రము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం అని చెప్పేసి పేర్కొంటాం. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, విన్నారా, మీ మిత్రులకు షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.